ఏంటండి ఈరోజు ఏం కర్రీ చేయాలో అర్థం కావట్లేదా? ఇంట్లో కూరగాయలు అయిపోయాయా? అయితే ఈ రెసిపీ పక్కా మీరైతే చేయాల్సిందే అండి. అదేంటో మనకి టమాటాలు, ఆనియన్స్ ఉంటే సరిపోతుందండి. పక్కా కొలతలతో పర్ఫెక్ట్ టేస్ట్‌తో అయితే మనకి టమాటా రైస్ అయితే వస్తుందనమాట. చలో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. ఇలా అనమాట. కొద్దిగా వేడెక్కనిచ్చి దాల్చిన చెక్క, యాలుక్కాయలు, ఇలాచి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి బిర్యానీ ఆకు, షాజీరా, తిరగమాత గింజలు కూడా తాలింపులు కూడా మీరు ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చండి. ఆనియన్స్ మగ్గటానికి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ కానీ 1/2 టేబుల్ స్పూన్ కానీ సాల్ట్ అయితే వేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా 5 మినిట్స్ తర్వాత మనకి పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి. ఒక 2 మినిట్స్ వదిలేస్తే పచ్చివాసన అనేది పోతుందండి. పచ్చివాసన పోయిన తర్వాత ముందు మనం టమాటా ప్యూరీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేస్తే మనకి నూనె అంతా తేలిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా. అప్పుడు చిటికెడ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ముందేసాం కదా, ఇక్కడ చూసి అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసుకోండి అండి. చూసి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. లేదు అనుకున్న స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసిన తర్వాత మనకు బాగా మగ్గిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు కసూరి మేతి, గరం మసాలా వేసి కొత్తిమీర కొద్దిగా ఉంటే వేసేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చండి. వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి, అందుకే నేను అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. 1/2 టేబుల్ స్పూన్ వేసాను. మీకు కూడా చూపించాలని ఇలా కలిపేసేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలండి. అంతేనండి, పక్కా కొలతలతో సూపర్ టేస్ట్తో టమాటా రైస్ అయితే సూపర్గా ఉంటుందండి. మా ఇంట్లో అయితే అందరు తిన్నారు, చాలా బాగా వచ్చిందని చెప్పారు. మనకి టెన్షన్ లేకుండా 15 మినిట్స్లోనే అయిపోతుందన్నమాట ఈ టమాటా రైస్. ఈజీ అండ్ టేస్టీ అనమాట. అది కూడా పక్కా కొలతలతో చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఇంకా మరెన్నో వీడియోలు చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.